విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథంతో మేలైన పరిశోధనలు చేయాలని కోరారు. మహాత్మా గాంధీ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఎంఎస్సీ విద్యార్థుల పరిశోధన పత్రాల సమర్పణ ముగింపు కార్యక్రమానికి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆహార భద్రతా విభాగం బాధ్యులు డాక్టర్ ఎం సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆహార పదార్థాలలో ఫంగల్ కాలుష్యంపై ప్రసంగించారు. ఫంగల్ కాలుష్యం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని, ఇందుకు సంబంధించిన వివిధ పరిశోధనలను ఆయన ఉటంకించారు. కాగా మొత్తం 21 మంది విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించగా 13 మంది విద్యార్థులు తమ పరిశోధనలను చిత్రరూపకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్ సాగర్, అధ్యాపకులు తిరుమల, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.